హైదరాబాద్ ఎర్రగడ్డలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. ఒక ఇంట్లో భారీగా నగదుంచినట్టుగా అనుమానాలున్నాయి. తనిఖీల కోసం భారీగా అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఓటర్లకు పంచేందుకు డబ్బును సిద్ధం చేసినట్టు అనుమానాలున్నాయి. తనిఖీలు జరుగుతున్న నివాసానికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. ప్రేమ్నగర్ ఎర్రగడ్డ నుంచి మనం లైవ్ దృశ్యాల్ని చూడొచ్చు. పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగుతున్న తీరుని మనం చూడొచ్చు. ఒక ఇంట్లో భారీగా నగదుంచినట్టుగా అనుమానాలున్నాయి. ఎర్రగడ్డలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల కోసం భారీగా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఓటర్లకు పంచేందుకు అక్కడ డబ్బు సిద్ధం చేసినట్టుగా అనుమానాలున్నాయి. తనిఖీలు జరుగుతున్న నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. మరోవైపు పోలీసులు కూడా అదే స్థాయిలో ఇటు తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. సో ఎర్రగడ్డలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఒక ఇంట్లో భారీగా నగదుంచినట్టుగా అనుమానాలున్నాయి. తనిఖీల కోసం భారీగా చేరుకున్నారు పోలీసులు అక్కడికి. ఓటర్లకు పంచేందుకు డబ్బు సిద్ధం చేసినట్టు అనుమానాలున్నాయి. తనిఖీలు జరుగుతున్న నివాసానికి భారీగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కంప్లీట్ డీటెయిల్స్ తో. శ్రవణ్, ప్రస్తుతం ఇంటి దగ్గర ఏం జరుగుతోంది? ఆ ఇల్లు ఎవరిది? పోలీసుల తనిఖీలో ఏమైనా బయటపడిందా? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ తనిఖీల కార్యక్రమం నడుస్తుంది. అయితే ఉదయం నుంచి చూసాము ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ చేస్తున్న తనిఖీలు. ఉదయం బీఆర్ఎస్ నేత గల ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడం జరిగింది. ఆ సంఘటనల మీద బీఆర్ఎస్ పెద్ద వివాదాన్ని చేసింది. ఎందుకంటే జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ ఏం లభించలేదు అనేది వాళ్ళు ఇంట్లో ఉన్న బట్టల్ని చూపిస్తే ఇవి తప్పితే ఫ్లయింగ్ స్క్వాడ్ కి ఏం దొరకలేదు, కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో మధ్యరాత్రి ఇప్పుడు కాంగ్రెస్ నేతకు చెందిన ఇంట్లో నగదు ఉన్నట్టుగా సమాచారం బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియాని అనుమతించకపోవడంపై ఇటు బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా కూడా తమ నిరసన గళాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం బీఆర్ఎస్ నేతల ఇంట్లో దాడి చేశారు, రైడ్ చేశారు. అక్కడ ఏం లేకపోయినా కూడా అనవసరంగా పేరును పాడు చేసి, అంటే నెగటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేసే ఉద్దేశంతో చేసిన దాడినని ఉదయం నుంచి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతకు సంబంధించిన ఇల్లుగా దాన్ని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వాళ్ళ రాజేశ్వర్ రెడ్డి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని వివాదం ఆందోళనకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, స్పెషల్లీ మీడియాని ఎందుకు లోపలికి రానివ్వట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో లోపల అసలు ఎవరి ఇల్లు, లోపల క్యాష్ ఉందా లేదా, దానికి సంబంధించి ఏంటి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం లోపల నుంచి సమాచారం వస్తే తప్పితే కూడా దాంట్లో ఏం జరిగింది ఏందనేది తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో లోపల నగదు ఉందా లేదా. ఇది ఎంతసేపటి నుంచి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి? అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు? బీఆర్ఎస్ నేతల నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పాట్ కి చేరుకున్నారు. దాంతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ ఇల్లు ఎవరిదనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రావట్లేదు. కాంగ్రెస్ నేతకు సంబంధించిన ఇల్లుగా చెప్తున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో నవీన్ యాదవ్ అనుచరులకు సంబంధించిన వాళ్ళ టీం కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఈ నగదునంతా కూడా దాచిపెట్టారు. అక్కడి నుంచే నగదు బట్వాడా జరుగుతుంది అన్న ఒక వాదనని బీఆర్ఎస్ నేతలు తీసుకొస్తున్న ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ఇంట్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఉంటే ఆ ఇల్లు ఎవరిదనేది కూడా పూర్తిగా తెలుసుకోవాలన్న సిచ్యువేషన్ అయితే ఉంది.